ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క కరోనా ఈ తెగులు సందర్భంగా దేవుని యొక్క ఆశ్చర్యమైన కాపుదల సంరక్షణ మనకు అనుగ్రహించబడి కాపాడబడుతూ వచ్చాం. ఎంతోమంది ఈ రోజున సజీవులుగా లేరు. ప్రియ సహోదరులారా, దేవుని కృపే కాపుదలే మనల్ని ఈ విధంగా సంరక్షించింది. ఈ యొక్క తెగులు సందర్భంగా మనం గమనిస్తే కొన్ని జాగ్రత్తలు వీటిని తీసుకోవడం ద్వారా ఇది నివారించవచ్చు అంటూ ప్రభుత్వాలు అనేక మార్గదర్శకాలు జారీ చేశాయి. వాటిల్లో చేతులు కడుక్కోవటం, శానిటైజర్ వేసుకోవటం, అలాగే ముఖానికి మాస్క్ పెట్టుకోవటం, సాధ్యమైనంతగా దూరాన్ని పాటించటం, ఇవన్నీ చేయమని ప్రభుత్వాలు మనకు తేటగా చెప్పాయి. వీటి ద్వారా ఆ తెగులు అరికట్టబడవచ్చు అని చాలా మటుకు ఈ యొక్క క్రమాల్ని పాటిస్తున్న ప్రజలు ఇంచుమించుగా కాపాడబడుతూనే వస్తున్నారు. అయినను కొన్ని సందర్భాల్లో ఈ తెగులు బారిన పడి కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది తిరిగి దేవుని కృప చేత ఆరోగ్యవంతులైన వాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఈ కరోనా తెగులు సంభవించిన కారణంగా మన దేశమే కాకుండా యావత్తు ప్రపంచం కూడా కొన్ని మంచి లక్షణాలను కూడా నేర్చుకునింది అని చెప్పక తప్పలేదు. ప్రపంచంలో కొన్ని లక్షణాలు మనం వాటిని గురించి శ్రద్ధ వహించకపోయినప్పటికీ కూడా కొన్ని విషయాల్లో ఈ యొక్క పరిస్థితుల ప్రభావాలు మనకు కొన్ని కొత్త విషయాల్ని తెలియచేస్తూ వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ యొక్క తెగులు సంభవించిన తర్వాత కొన్ని లక్షణాల్లో కొన్ని ప్రాముఖ్యమైనవి ముఖానికి మాస్క్ ధరించడం. ఇది ఈ విధంగా ధరించి తప్పనిసరిగా బయటికి వెళ్ళాలని, తద్వారా మన ప్రాణాలని మనం కాపాడుకోవచ్చు అని కొన్ని మార్గదర్శకాలు ప్రభుత్వాలు జారీ చేశాయి. వీటిని అనుభవిస్తూ వీటిని ఆచరిస్తూ చాలామంది తమ యొక్క జీవితాల్లో దైనందిన కార్యక్రమాల్లో పాలు పొందుతూనే ఉన్నారు. సో ఈ యొక్క మాస్క్ని గురించి మనం గమనించినప్పుడు కొద్ది విషయాల్లో కొంతమందికి మన దేశంలో ఇది కాస్త క్రొత్తగా కనిపించవచ్చు. చాలా ఇతర దేశాల్లో కూడా ఎక్కువ శాతం వాతావరణ ప్రభావాలను బట్టి లేక వారికున్న ఆరోగ్య కారణాలను బట్టి మాస్క్ ధరిస్తూ ఉండటం సర్వసాధారణం. ప్రియులారా, మన దేశంలో ఈ తెగులు వచ్చిన తర్వాత దీన్ని వాడకం అధికమైనట్లుగా మనం గమనించవచ్చు. ఈ విషయాన్ని మనం గమనించినప్పుడు దీని విషయం నేను దేవుని సన్నిధిలో ఆలోచిస్తున్నటువంటి సమయంలో మనం ఈ మధ్య మాస్కును గురించి వింటున్నాం, ధరిస్తున్నాం, దానితో జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోనే ఆధ్యాత్మికంగా వీటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు పూర్వకాలంలోనే వీటిని గురించిన విషయాలు ఆత్మ సంబంధంగా చక్కగా వివరించబడ్డాయి. పితృడైనటువంటి దావీదు తన యొక్క కీర్తనలో ఆయన మాట రాస్తున్నాడు. చదువుకుందాం. 141వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుదాం. 141వ కీర్తన 3వ వచనం. యెహోవా నా నోటికి కావలి ఉంచుము,
నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. 2 మాటలు కీర్తనకారుడు ప్రార్థనా పూర్వకంగా దేవునికి విన్నవిస్తున్నాడు. అక్షర సంబంధంగా తెగులు ఇతరుల నుండి మనకు సోకకుండా ఉండడానికి మన వాళ్ళు, మన గవర్నమెంట్, ప్రభుత్వాలు ఈ మార్గదర్శకాలను జారీ చేశారు. సో ఆధ్యాత్మికంగా దేవుని లేఖనంలో గమనిస్తే చాలా సంవత్సరాల క్రితమే రాజైన దావీదు అంటున్నాడు, యెహోవా నా పెదవుల ద్వారమునకు కావలి ఉంచుము. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆయన తన పెదవులను గురించి, తన నోటిని గురించి దేవునికి చక్కగా చెప్తున్నాడు, నా నోటికి కావలి ఉంచండి, నా పెదవుల ద్వారానికి కూడా కాపునివ్వండి. ఎందుకని? ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని ఈ విధంగా అడుగుతున్నాడు, నాకు కావలి కావాలి, నా పెదాలకి, నా నోటికి కావలి పెట్టండి అని దేవుణ్ణి బ్రతిలాడుతున్నాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుని యొక్క ధర్మశాస్త్రం ముందు వాంఛగలిగినటువంటి వ్యక్తి కనుక దావీదు, తనకు పూర్వీకులైనటువంటి వారు ఏం చేశారో ఆయన ఎరిగినటువంటి వ్యక్తి కనుకనే ఆయన అంటున్నాడు, నా పెదాలకి కావలి ఉంచని, నా నోటికి కావలి పెట్టండి అని ప్రార్థన పూర్వకంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. ఈరోజున మనం కూడా అక్షర సంబంధంగా మన నోటికి మాస్క్ ధరిస్తున్నాం. అదే సమయంలో ఆత్మ సంబంధంగా మన నోటికి, మన పెదవులకు కావలి అవసరం అన్నది ఈ రోజున మనం గుర్తించాలి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని యొక్క లేఖనంలో కీర్తనకారుడైన దావీదు అడగడానికి కారణం ఏంటో వాక్యంలో మనం గమనించినప్పుడు యోబు గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను అలాగూ చేయలేదు, అతని ప్రాణాన్ని నా నోట నుండి నేను శపించలేదు, పాపము చేయుటకు నా నోటికి నేను చోటు ఇయ్యలేదు అని అంటున్నాడు. పాపము చేయకుండా ఉండేటట్లుగా నా నోటికి నేను చోటు ఇవ్వలేదు. అందుకని కీర్తనకారుడు అడుగుతున్నాడు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, నా నోటికి కావలి ఉంచండి, నా పెదవుల ద్వారమునకు కావలి పెట్టండి అని దేవుని బ్రతిలాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యోబు గ్రంథంలో 31వ అధ్యాయము 30వ వచనంలో యోబు కూడా అంటున్నాడు, నేను శపించలేదు నా నోటితో నుండి, నా నోటి నుండి పాపము చేయడానికి నేను అనుమతించలేదు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున మనం గమనించాలి, దేవుని యొక్క బిడ్డలుగా రూపుదిద్దబడిన మనము, దేవుని పోలికలో సృజించబడినటువంటి మనము ఈ నోటితో దేవుని స్తుతిస్తున్నాం, ఇదే నోటితో నరుల్ని శపిస్తున్నామని యాకోబు పత్రికలో కూడా మనం చదవగలుగుతున్నాం. యాకోబు కూడా అంటున్నాడు, ఇదే నోటితో దేవుని స్తుతిస్తున్నాం, ఇదే నోటితో దేవుని పోలికలో ఉన్న మనిషిని శపిస్తున్నాం. అందుకని ఈ యొక్క రాజైన దావీదు అంటాడు, నా నోటికి, నా పెదవులకు కావలి ఉంచండి. సహోదరి, సహోదరుడా, ఈ రోజున నీవు పాపము చేయకుండా ఉండేటట్లుగా నీ నోటికి నువ్వు కావలిగా దేవుని యొద్ద నుండి సహాయమును పొందగలుగుతున్నావు. దేవుడు నీ నోటికి కావలి ఉంచున్నట్లుగా ప్రార్థన చేయగలుగుతున్నాము. ఎందుకంటే మనకు తెలియకుండానే మన నోటి నుండి పాపము యొక్క క్రియలు, పాపం యొక్క తాలూకు, పాపం యొక్క పద్ధతులు, పాపం యొక్క మాటలు మన నోటి నుండి బయటకు వస్తాయి. వాటి విషయమై దేవుని దగ్గర పాపిగా మనము ముద్రించబడుతూ ఉంటాం. అందుకనే మన నోటికి కాపలి దేవుని దగ్గర నుండి కావలి ఉంచుకోవడానికి ప్రార్థన మనం చేయవలసిన వారమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యంలో యోబు యొక్క అనుభవాన్ని మనం గమనిస్తే 1వ అధ్యాయంలోనే ఆయన అంటున్నాడు, యోబు ఆయన యొక్క జీవితంలో ఆయన దేవుని యొద్ద నుండి పొందిన మేలులు, ఆయన అనుభవించినటువంటి అనుభవాలు, చివరికి ఆయన తన యొక్క జీవితంలో కోల్పోయినటువంటి ప్రతిదీ కూడా అన్ని ఒక్క దినం మధ్య నాశనం అయిపోయాయి, నష్టమైపోయాయి. 10 మంది పిల్లలు చనిపోయారు, మొత్తం ఆస్తి అంతా కోల్పోయింది, అన్ని ఒక్కరోజే సంభవించాయి. ఆయనను బైబిల్ చెప్తుంది, యోబు తన నోటి మాటతో
పాపము చేయలేదు. యోబు గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. తన నోటి నుండి శాపాన్ని, పాపాన్ని రానియలేదు అని చెప్పినటువంటి తన అనుభవంలో గమనిస్తే యోబు దేవుని ఎదురు నుండి మేలులు పొందాడు. యోబు దేవుని ఎదురు నుండి ఆశీర్వాదాలు పొందాడు. అంతటి గొప్పవాడు ఇంకొకడు లేడు అన్నటువంటి సాక్ష్యం యోబుని గురించి లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంత దీవించబడినటువంటి వ్యక్తి, దేవుని యొక్క సంరక్షణలో ఉన్న వ్యక్తి, అన్ని ఒక్కరోజే కోల్పోయినా సరే యోబు తన నోటి మాటతో పాపం చేయలేదు. దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడు అని అన్నాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవాకే స్తోత్రము మహిమ కలుగును గాక అని చెప్పగలిగాడు. ఈ రోజున మనం ప్రార్థనకు వస్తున్నాం, దేవుని ఆరాధిస్తున్నాం. ఒకవేళ మనకి ఏదైనా కష్టం కలిగితే, నష్టం వస్తే, ఏదైనా ఇబ్బందులు ఎదురైతే, ఏదైనా శ్రమలు ఎదురైతే, ఏదైనా కన్నీళ్ళు ఎదురైతే, ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు, శ్రమల మార్గము గుండా, నిందల అవమానాల గుండా మనం వెళుతున్నప్పుడు మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామా, లేక మన యొక్క జీవితాన్ని మనకు మనమే శపించుకునే పరిస్థితికి తీసుకొచ్చుకుంటున్నామా? ఏందో నా బ్రతుకు, నా కర్మ, నా జీవితం ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదని మనము నిష్ఠూరపడుతున్నామా? దేవుని మీద ఆయాసం వ్యక్తపరుస్తున్నామా? ఆసపు కూడా తన జీవితంలో ఇలాగే అన్నాడు. వారి యొక్క క్షేమస్థితిని నేను చూసినప్పుడు, ఎవరు భక్తిహీనుల యొక్క క్షేమస్థితిని నేను చూసినప్పుడు, వారికి భక్తి లేదు, కానీ భక్తిహీనుల వాళ్ళు ఎలా ఉన్నారట? గర్వమును కంఠహారంగా ధరించుకున్నారట. అంతటి ఉన్నతంగా వారు కనబడుతున్నారు. అలాంటి వారి యొక్క క్షేమస్థితిని నేను చూసినప్పుడు అసలు నేను చేతులు కడుక్కొని ఉండటం, నిర్మలుడుగా ఉండటం, అసలు శుద్ధగా పరమ దరిద్రం, వేస్ట్ అనిపించింది నాకు అని తన అనుభవాన్ని, ఆయాసాన్ని వెలగక్కుతున్నాడు. తన ఆయాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు దేవుని సన్నిధిలో. కానీ దేవుని ఎందుకు వెళ్ళి ఆయన మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నటువంటి సమయంలో యోబు అంటున్నాడు, నేను బుద్ధిహీనుడినై, నేను పశుప్రాయుడినై ఇలా మాట్లాడాను అని అంటున్నాడు ఆ యొక్క ఆసాపు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఆసాపు యొక్క జీవితంలో ఆ యొక్క ఆవేదనను, ఆయాసమును చూస్తున్నాం. మాట్లాడేశాడు ఇష్టం వచ్చినట్టుగా. ఆసాపు తన యొక్క నోటి మాటలతో ఆయాసపడిపోయాడు. కానీ దేవుని యొక్క సన్నిధికి వెళ్ళిన తర్వాత తన యొక్క స్థితిని ఆయన గుర్తుపెట్టి దేవునితో అంటున్నాడు, నేను పశుప్రాయుడినై మాట్లాడానయ్యా, మన్నించండి, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను అంటూ దేవునికి సమర్పించుకున్నాడు. నీ యొక్క మాట చేత, నీ ఆలోచన చేత నన్ను నడిపిస్తావు, మహిమలో నన్ను చేర్చుకుంటావు అంటూ దేవునికి కనపరిచాడు. దేవుని పిల్లలారా, ఈ రోజున మనం భక్తిహీనులను గురించి, దేవుని అరగని వాళ్ళ గురించి, లోకస్తులను గురించి, ఈ మార్గాల్లో లేనటువంటి వ్యక్తులుగా క్షమాన్ని మనం గమనించినప్పుడు మన ఇష్టానుసారంగా మనకు నోరు ఉందని, మనకు నాలుకలు ఉన్నాయని మన ఇష్టానుసారంగా మనం మాట్లాడకూడదు, మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తించకూడదు. అందుకని యోబు అంటాడు, నేను పాపము చేయను లేదు, నా నోటితో నేను పాపము చేయలేదు అని. ఈ రోజున మన వ్యక్తిగత జీవితంలో మనము అనుభవింపబడుతూ మనం కొనసాగించబడుతున్నటువంటి మార్గాల్లో ఏ స్థితికైనా సరే దేవుణ్ణి ఘనపరుస్తున్నామా? నాకు ఇచ్చావు, నా ఎదురు నుండి తీసుకున్నావు, నీకే స్తోత్రం అని చెప్పగలుగుతున్నామా? లేక దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్తున్నావా? దేవుడు నా ఎడల పక్షపాతం చూపించాడని దేవుని మీద నువ్వు వ్యతిరేకంగా సనుగుతున్నావా? ఎలా ఉంది? ఒకవేళ అలాంటి మాటలు నువ్వు కొనసాగించినట్లయితే అది నీ విషయమై దేవుని సన్నిధిలో పాపముగా ముద్రించబడితే నీ పరిస్థితి ఏంటి? అందుకని ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే క్షమాపణ కోరుకో, దేవుని దగ్గర కృతజ్ఞతతో ఆయన సన్నిధిలో క్షమించమని ప్రాధేయపడి పశ్చాత్తాపం పొందు. నిత్యముగా వాటి నుండి నీకు ఆయన విడుదల ఇస్తాడు. ఈ అనుభవాల్ని చదువుతున్నటువంటి దావీదురాజు ఇప్పుడు ఒక తీర్మానంతో ఆయన మాట్లాడుతున్నాడు. దావీదురాజు 39వ కీర్తన 1వ వచనంలో ఆయన ఏమంటున్నాడు చూడండి, నా నాలుకతో పాపము చేయకుండా ఉండునట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు
నా నోటికి నేను చిక్కం పెట్టుకుంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి నేను చిక్కం పెట్టుకుంటాను. ఎందుకని? వారు మాట్లాడినట్లుగా నేను మాట్లాడకూడదు. బుద్ధిహీనులు, భక్తిహీనులు దేవుడు లేదని చెప్తుంటారు. వారు నా ఎదుటన్నప్పుడు వారు మాట్లాడినట్లుగా నేను మాట్లాడకూడదు. అలాగే భక్తిహీనులు ఇష్టం వచ్చినట్లుగా అపవిత్రమైన వాటిని సేవిస్తుంటారు. అందువలన తన నోటికి ఆయన కావలు ఉంచుకుంటానని తనకు తానుగానే ఒక తీర్మానాన్ని చేస్తున్నాడు. ఈ రోజున మనము సభ్య సమాజంలో, లోకంలో జీవిస్తూ ఉన్నాం. తప్పదు, అనేకులు దేవుని ఎరగని వాళ్ళ మధ్యలోనే మనం వెళ్తున్నాం, వస్తున్నాం. కానీ వారి మధ్యలో మనం ఉన్నప్పుడు మన నోటిని మనం చిక్కం పెట్టుకొని, కళ్ళెం పెట్టుకొని మన నోటిని భద్రం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మన నోటికి ఇప్పుడు మనం ధరించుచున్న బాహ్య సంబంధమైన మాస్కును ధరించుచున్న రీతిగానే ఆత్మ సంబంధంగా కూడా మన నోటికి మనము చిక్కం పెట్టుకోవాలి. నీవు ఏం మాట్లాడుతున్నావు? నీ నోటి నుండి ఏమొస్తుంది? కోపము, ద్వేషము, దూషణ, ఈ నోట్లో నుంచి అపవిత్రమైన మాటలు, ఇది పరిశుద్ధులకు తగదు అని హితవు దేవుని వాక్యం పలుకుతున్న హితకరమైన బోధను కొంతమంది అనుసరించడం లేదు, వింటున్నారు. దేవుని బిడ్డలుగా ఉండి వచ్చి విని వెళుతున్నారు, కానీ ప్రవర్తించడం లేదు. వాక్యం వింటున్నారు. చాలా సందర్భాల్లో నేను కూడా నా సంఘంలో చెప్పాను, మీ నోట్లో నుంచి బూతులు రాకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు, ఇతరులను దూషించకూడదు, అత్త కోడల్ని, కోడలు అత్తని శపించకూడదు, దూషించకూడదు, నిందించకూడదు, అవమానపరచకూడదు, హృదయానికి వేదన కలుగు చేయకూడదు అని అనేక పర్యాలు చెప్పాను కూడా. కానీ కొంతమంది వింటున్నారు, కొంతమంది విన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. దేవుని వాక్యం అంటుంది వారి గురించి, చెవిటి పాముల వలె ఉన్నారట. వాళ్ళ యొద్ద ఎంత నాదం ఊదినా వారు లేచి ఆడలేరు, వారు జీవించలేరు. ఎంత వాక్యాన్ని, హితబోధన ఎన్నిసార్లు చెప్పినా లోబడే మనస్తత్వం రావట్లేదు. ప్రియులారా, గమనించాలి. భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు వారు ఎవరైనా దూషించారనుకో, అప్పుడు మనం ఏం చేయాలి? కొంతమంది ఉన్నారండి, ఎలాంటి వాళ్ళు అంటే జక్కయ్యకి తమ్ముళ్ళలాగాను చెల్లిలాగా ఉంటారు. జక్కయ్య ఉన్నాడు కదండి, జక్కయ్య మార్పు చెందినప్పుడు ఏమంటున్నాడు దేవునితో? అయ్యా, ఇదిగో నేను అన్యాయంగా ఎవరైనా ₹1 తీసుకుంటే అందుకు 400గా తిరిగిస్తానన్నాడు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజున ఒక్క మాట ఎవరైనా ఒకరు దూషించారనుకోండి, ఒక్క మాట ఎవరైనా మనల్ని దూషిస్తే ఇక ఈ జక్కయ్య తమ్ముళ్ళు చెల్లుళ్ళు ఏం చేస్తారంటే, ఒక్క మాట నన్ను దూషిస్తావా అంటూ 4 మాటలు తిరిగిస్తారు. అంటే వీళ్ళు 4 సార్లు దూషిస్తుంటారు. 4 పర్యాయాల కంటే ఎక్కువగా వాళ్ళు ఒక మాట అంటే అన్యులుగా, వారు దేవుని ఎరగా లేక భక్తిహీనులుగా ఒక దూషణ, ఒక మాట అన్నారనుకోండి, వీళ్ళు 4 రీతుల్లో దూషిస్తాం. జక్కయ్య సొంత తమ్ముళ్ళగా మార్పు లేని జక్కయ్య ఉన్నాడు కదా, అతను మారు మనసు పొందినప్పుడు తిరిగి 4 అంతలుగా ఇచ్చేస్తున్నట్లుగా ఈ రోజున కొంతమంది ఒక మాట ఎవరైనా అన్నారంటే వీళ్ళు భయభక్తులు కలిగిన భక్తులు వీళ్ళు. అందువలన ఒక్క మాట నన్ను దూషిస్తావా, ఒక్క మాట నన్ను శపిస్తావా, ఒక్క మాట నన్ను నిందిస్తావా అని తిరిగి పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో తిరిగి 4 మాటలు ఎదురుగా తిట్టడం, దూషించడం ప్రారంభిస్తారు. ఒక్క మాటకి 4 విధాలుగా శపిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఇది ఎంత మాత్రం మనకు తాగదు. దేవుని బిడ్డలుగా మనం ఈ రోజున ఒక ఆలోచనలోనికి రావాలి. నా నోటికి నువ్వు కావలి పెట్టయ్యా, నా పెదముల ద్వారమునకు కావలి ఉంచండియా అని దేవుని నువ్వు ప్రాధేయపడి అడగాలి. అప్పుడు దేవుని వద్ద నుండి నీ నోట నుండి నువ్వు పాపము చేయకుండా, నాలుగుతో నువ్వు పాపము చేయకుండా ఉండేటట్లుగా. ఇక్కడ ఈ మాట 39వ కీర్తన 1వ వచనంలో నా నాలుగుతో పాపము చేయక ఉండునట్లు అని రాయబడింది. అంటే నాలుగుతో పాపం చేస్తున్నట్లుగానే కదా దేవుని వాక్యంలో మనం చూస్తున్న కీర్తన గ్రంథంలో వారి నాలుక కింద సర్ప విషం ఉంది అని రాయబడింది. వారి నాలుకలు వరదీసిన కత్తులు అని రాయబడింది. అంటే నాలుగుతో మాట్లాడితే ఇక కత్తులకు కూడా అంత షార్ప్నెస్ లేదండి. అది ప్రాణాన్ని అలాగా నరుకుతా చంపేస్తా వెళ్తుంది వారి నోటి మాట. కొంతమంది అంటుంటారు, ఒక దెబ్బ కొట్టినా సహించవచ్చు, కానీ అండి ఒక మాట అంటే తట్టుకోలేమండి, ఆ మాట మర్చిపోలేమండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక ఇద్దరు అన్నకి చెల్లికి మధ్యలో వాదనలు జరిగాయి.
చాలా కాలం అన్న చెల్లెలు మాట్లాడుకోలేదు. కొన్ని సంవత్సరాలుగా వారు ఇద్దరు మాట్లాడుకోవటం మానేశారు. ఈ యొక్క సహోదరికి చాలా కాలంగా భయంకరమైన అనారోగ్యం పీడిస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళి ఏ డాక్టర్కి వెళ్ళి చూపించినా వారికి బాగు కాలేదు. ఏ హాస్పిటల్లోకి వెళ్ళి చూపించినా, ఎంత వైద్యం దగ్గరికి వెళ్ళినా బాగు కాలేదు. అన్ని విధాలుగా వైద్యాల్ని చేసుకున్నారు, బాగు కాలేదు. కానీ ఒక రోజున దావీదు యొక్క వాక్కు వింటుండగానే దేవుని యొక్క మాటకు లోబడినటువంటి ఆ స్త్రీ వెళ్ళి సమాధాన పడండి, క్షమాపణ కోరుకోండి, సమాధాన పడితే దేవుడు మీకు ఆరోగ్యం ఇస్తాడు, క్షమాన్ని కలుగు చేస్తాడు, దేవుడు మిమ్మల్ని కూడా క్షమిస్తాడు అని దేవుని యొక్క సేవకుల నోటి మాట నుండి వచ్చినటువంటి మాటకు వారు లోబడి ఆ సహోదరి తన అన్న ఎద్దుకు వెళ్ళి, అన్న ఇంటికి వెళ్ళి అన్నను క్షమాపణ కోరుకున్నది. అదే సమయంలో ఆ సహోదరుడు కూడా దేవుని వాక్యాన్ని విన్నాడు. ఆ మాటలు విన్నటువంటి అతను కూడా తన చెల్లితో సమాధాన పడాలని చాలా కాలం, ఇంచుమించు 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ యొక్క ద్వేషం, పగతో వారు దూరం అయిపోయారు. 15 సంవత్సరాల తర్వాత వాళ్ళు కలిసి ఒకరినొకరు క్షమించుకొని, ఏడ్చుకొని పశ్చాత్తాపడు. ఎప్పుడైతే ఈ అన్న చెల్లెలు క్షమాపణ పొందారో, ఎప్పుడైతే వీరి మధ్యలో ఐక్యత, సమాధానం నెలకొల్పబడిందో, దేవుడు వీరు ఒకరినొకరు క్షమించుకున్న ప్రకారంగా దేవుడు వారిని కూడా క్షమించడం ప్రారంభించాడు. వెంటనే చాలా సంవత్సరాలుగా పీడించబడినటువంటి అనారోగ్యం ఆమెలో నుండి వెళ్ళిపోయింది. ఆమెకు స్వస్థత కలిగింది, ఆమెకు ఆరోగ్యం కలిగింది. సహోదరులారా, దేవుని యొక్క వాక్యము జీవము కలిగింది. నీవు క్షమిస్తే దేవుడు నిన్ను క్షమిస్తానని మాట ఇచ్చాడు. ప్రభు నేర్పిన ప్రార్థనలు కూడా అలా మనం చూస్తాం. దేవా, మేము మా రుణస్తులను క్షమించిన ప్రకారం మీరు మా రుణములను, మా తప్పిదాలను, మా అపరాధములను క్షమించుము అని రాయబడింది. కొంతమందికి ఎంత వైద్యం చేసినా బాగు కాలేదు. కారణం ఏంటంటే ఎక్కడో క్షమాపణ లేని బ్రతుకుతున్నారు. నోటి నుండి వచ్చినటువంటి ఆ దోషణ మాటలకు శిక్ష అనుభవిస్తూనే వారి జీవితకాలం అంతా వేదనతో వెళుతున్నారు. అందుకని దేవుని యొక్క వాక్యం సూటిగా హెచ్చరిస్తుంది. ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీవు ఖచ్చితంగా మార్పు చెందవలసిన అవసరం నీకుంది. నీ నోటి నుండి, నీ నాలుక నుండి నువ్వు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం నువ్వు పొందుకోవాలి, క్షమాపణను పొందుకోవాలి. ఒకరినొకరు ద్వేషంతో ఉన్నట్లయితే నీవు బాధను, రోగమును, సమస్యను, నిందను, దుఃఖమును అనుభవిస్తూనే వెళ్తావు. నువ్వు ఎప్పుడైతే సమాధాన పడతావో, నువ్వు ఎప్పుడైతే నీ అత్త దగ్గరికి వెళ్ళి క్షమించమని ఆమెను ప్రాధేయపడి తల్లిలాగా నువ్వు ఆమె యొక్క చేతులు పట్టుకొని క్షమాపణ కోరుకుంటావు, మనపూర్వకంగా నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో, అప్పుడు దేవుడు నిన్ను ఫలించడి ద్రాక్షవల్లి వలె చేస్తాడు. నీ వ్యక్తిగత జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. నీకున్నటువంటి శాపం తొలగిపోతుంది. సహోదరులారా, సహోదరి, దేవుని యొక్క వాక్యం నీతో ప్రేమగా మాట్లాడుతుంది. క్షమాపణ, నీ నాలుక నుండి నువ్వు చేసిన పాపానికి క్షమాపణ పొందకపోతే, నీ నోటి నుండి వచ్చిన మాటలు వరదీసిన కత్తులే అనేకుల్ని చంపింది కదా. కొంతమంది నీ ముఖాన్ని చూడడానికి కూడా ఇష్టపడలేదు కదా. అంత పగ, ద్వేషం ఈ యొక్క మాటల ద్వారానే కలిగింది కదా. ఎప్పుడైనా మనసునికి తెచ్చుకున్నావా? ఎప్పుడైనా వెళ్ళి క్షమాపణ పొందగలిగావా? దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. నిశ్చయముగా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నా నోటికి దావీదు రాజు వలె నువ్వు చెప్పాలి, యెహోవా, 141వ కీర్తన 3వ వచనం చెప్పబడినట్లుగా మళ్ళా నువ్వు చేయాలి. యెహోవా, నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కావలి ఉంచుము అని ఆయన కోరుకున్నట్లుగానే నువ్వు కూడా ప్రతినిత్యం కోరుకోవాలి. ఎందుకు? నీ నోటి నుండి పాపము రాకుండా, నీ నాలుగుతో పాపము చేయకుండా నీ యొక్క పెదవులను నువ్వు కాపాడుకోవాలి, నువ్వు భద్రపరచుకోవాలి. లేనట్లయితే నిశ్చయముగా నీవు చేసినటువంటి, నీ నోటి నుండి వచ్చినటువంటి ఆ యొక్క మాటలకు, నీ నోటి నుండి వచ్చిన పాపమునకు శిక్షను నువ్వు అనుభవిస్తావు. కనుకనే దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది ప్రేమతో, దయతో. ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నీవెవరినైతే బాధపరిచావో నీ నోటి మాట నుండి వారి ఎద్దుకు వెళ్ళి క్షమాపణ కోరు. దేవుడు నిన్ను కూడా క్షమించి నీకు ఆరోగ్యం కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ విషయాన్ని మనం చూసినప్పుడు, ఈ యొక్క
దావీదు రాజు దేవుణ్ణి ప్రార్థన చేసిన విషయంలో రెండో భాగం ఏంటంటే, ఈ నోటికి కావలి ఈ అపవిత్రమైనవి రాకుండా ఉండడానికి. రెండవదిగా మనం గమనిస్తున్నప్పుడు ఈ నోటిని భద్రపరచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, ఈ నోటి నుండి దేవుణ్ణి స్తుతించడానికి. అందుకని తన కీర్తనలో ఆయన చెప్తున్నటువంటి మాటను చూద్దాం. 109వ కీర్తనలో 109వ కీర్తన 30వ వచనాన్ని మనం చదువుకుందాం. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. ఏమంటున్నాడు ఆయన? నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను. నోటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని యేసయ్య చెప్పాడు. యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా ఈ రాజైన దావీదు నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తాను అని అంటున్నాడు. కారణం ఏంటంటే హృదయమంతా కృతజ్ఞతతో నింపబడిపోయింది. ఎందుకని? దేవుడు చేసిన వాటన్నిటిని తలంచుకొని దావీదు దేవుని ఎదుకు వెళ్ళి ఒక రోజున ప్రార్థన మందిరంలోకి వెళ్ళి అంటున్నాడు దేవునితో, అయ్యా, ఇంతగా హెచ్చులోనికి నన్ను తేవడానికి నేను ఏ పాటువాడిని? నేను ఒకప్పుడు గొర్రెల తోటిలో ఉన్నా. తన వెనకడి స్థితిని మర్చిపోలేదు. ఈ రోజున మనకు కొంచెము ఆస్తి వచ్చింది అనుకోండి, కొంచెము పేరు వచ్చింది అనుకోండి, కొంచెము మన స్థితి మెరుగుపడింది అనుకోండి, ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, కాస్త నిలకడైన ఆదాయం వచ్చింది అనుకోండి, సంతానం కలిగారు అనుకోండి, వారు విస్తరించి స్థిరపడ్డారు అనుకోండి, పిల్లలకి ఉద్యోగాలు వచ్చాయనుకోండి, ఇలాగ ఒక ఇల్లు కొన్నాం అనుకోండి, ఒక పొలం కొన్నాం అనుకోండి, ఇలాగ రకరకాలైనటువంటివి ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు కొంతమందికి దేవుని ఎడల ఆ యొక్క కృతజ్ఞత భావం ఉండలేదు. దేవుడు నాకు ఇన్ని మేలు చేశాడు కనుక నేను దేవుణ్ణి స్తుతించాలి, ఘనపరచాలి, దేవుడి మందిరానికి వెళ్ళాలి అన్నట్లుగా మనస్సు రాదు. ఇక విస్తరించబడుతున్నారు కదా, ఇప్పుడు అంటారు సమయం దొరకటం లేదండి పాస్టర్ గారు, ప్రార్థనకు రావాలనుకుంటున్నాం కానీ టైం దొరకట్లేదు, టైం అడ్జస్ట్ కావట్లేదు. ప్రార్థనకు రావాలనుకుంటున్నాం, ప్రార్థన చేయాలనుకుంటున్నాం కానీ బిజీ షెడ్యూల్ అండి, సమయం సరిపోవట్లేదు. ఒకప్పుడు ఒకానొక రోజున ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నావు, ఎంతగా కన్నీళ్లు కారుస్తూ, అయ్యా దయతో నన్ను కరుణించు, నాకు ఆధారం లేదు, నా స్థితిగతిలో నేను వేదనతో ఉన్నాను అని ఎన్నిసార్లు కన్నీళ్లు విడిచావు? దేవుని సహోదరుడా, దేవుని బిడ్డ, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆయన నీ కన్నీళ్లు తుడుస్తూ నీకు ఒక స్థితిని తీసుకొస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? వెంటనే నీ పనులలో, విస్తారమైన పనులలో నువ్వు తొందరపడిపోతున్నావు. యేసయ్య మార్తతో అన్నట్లుగా, మార్త నువ్వు అనేకమైన పనులలో తొందరపడిపోతున్నావు. అవును, ఈ రోజున మనకు టైం సరిపోవట్లేదు దేవుని స్తుతించడానికి, టైం సరిపోవట్లేదు దేవుని వాక్యం చదవడానికి, టైం సరిపోవట్లేదు మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుని ఘనపరచడానికి. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం మోకరించగలుగుతున్నామా? ఆదివారం ఆరాధనలో మనం ఇళ్లలో ప్రార్థన చేసుకోవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఇళ్లలో ప్రార్థన చేసామా? ప్రతిరోజు దేవునికి మానక ప్రార్థన చేసావా? శ్రమ అధికమైన కొలది నువ్వు దేవునికి సమీపించబడ్డావా? కొంతమందికి ఈ లాక్డౌన్ కాలం అంతా కూడా ఈ హనీమూన్ తిరిగినట్లుగా ఉంది. వాళ్ళకి హనీమూన్కి వెళ్తారు చూడండి కొత్త జంటలు, అలాగా టైం పాస్ బ్రహ్మాండంగా చేసుకున్నారు. కోరిని తీసుకొచ్చుకొని తిన్నారు, కోరిని తిండి చేసుకున్నారు, శుభ్రంగా పొట్టలు పెంచుకున్నారు, హాయిగా నిద్రపోయారు. ఇక దేవుడు చీకు చింత ఏమీ లేదు. ఈ ప్రాంతంలో ఇవన్నీ పట్టు వాళ్ళకి, వారి కడుపే వారి దేవుడు. నా ప్రియ దేవుని పిల్లలారా, వారి సంపాదన ఏంటో, వారి ప్రయాస ఏంటో, వారు వండుకోవటం ఏంటో, వారు తెచ్చుకోవటం ఏంటో, వారు తినటం ఏంటో, ఇక దేవుని స్మరిద్దాం, దేవుని స్తుతిద్దాం, దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం అన్న కృతజ్ఞత లేకపోయింది. ఎందుకంటే వారి అవివేక హృదయము అంధకారమాయును అన్నాడు. ఇదంతా నా యొక్క శక్తి సామర్థ్యం అనుకున్నాడు నెబుకద్నెజర్.
ఇదంతా ఈ వైభోగం, ఈ యొక్క భోగం అంతా, ఈ వైభోగం అంతా నా బలమే కదా, నా ప్రభావమే కదా, నేను సంపాదించాను, ఇదంతా ఈ నగరం నేను కట్టాను అన్నట్లుగా తను బాగా అతిశయించాడు నెబుకద్నెజరు. దేవుని వాక్యం చెప్తుంది, నెబుకద్నెజరు అతిశయించు, తన నోట నుండి ఆ మాట రాగానే, ఆ మాట వస్తూ ఉండగానే ఇదిగో దేవుడు వాక్కు ప్రత్యక్షమే అంటుంది, నెబుకద్నెజరు నువ్వు జంతువుల మధ్యకి, అడవిలోనికి వెళ్ళగొట్టబడతావు, జంతువులాగా నువ్వు గడ్డి మేస్తావు. ఒక్కసారి ఆలోచించు, మనకున్నటువంటి స్థితిలో మనము దేవుణ్ణి ఘనపరచకపోతే, మనకున్న స్థితిలో మనము దేవునికి మహిమ తీసుకురాకపోతే, నాకు ఏమైతే కలిగి ఉన్నదో కలిగి ఉన్నదంతా కూడా నీవిచ్చినదే ప్రభువా అని మన హృదయపూర్వకంగా ఆయన్ని ఘనపరచకపోతే, ఒకవేళ నువ్వు కూడా నెబుకద్నెజరు వలె వెళ్ళగొట్టబడితే నీ పరిస్థితి ఏంటి? నెబుకద్నెజరు అనేక కాలాల పాటు ఆయన అడవిలో పశువులాగా ఆయన యొక్క చర్మము, దేహమంతా కూడా రోమములతో నింపబడి గడ్డి మేస్తూ ఆయన జీవితాన్ని కొనసాగించాడు. తర్వాత బుద్ధి వచ్చిన తర్వాత, దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించిన తర్వాత అతడు తిరిగి మానవుడిగా మారి, తిరిగి మనిషిగా మారి, తిరిగి రాజై మళ్ళా రాజరికం చేసినట్లుగా నెబుకద్నెజరు యొక్క చరిత్రను మనం చూచినప్పుడు అర్థమవుతుంది. కనుక ఈ యొక్క సమయమందు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీ వ్యక్తిగత జీవితంలో నీ నోటిని నువ్వు భద్రపరచుకోవాలి, పాపం చేయకుండా. రెండవదిగా నోటిని నువ్వు భద్రపరచుకోవాలి కేవలం దేవుని స్తుతించడానికి మాత్రమే. దేవుని పోలికలో ఉన్న ప్రజల్ని శపిస్తూ దేవా దేవా దేవదా దేవుడా దేవుడా అనుకుంటే ఆయన నీకేమి చేసి పెట్టడు. నీ జీవితాన్ని ఆయన ఏమాత్రం దీవించడు. నీవు ఎంత మొత్తుకున్నా, ఎంతగా నువ్వు ఆయన ప్రాధేయపడి ప్రాలాపించి ఆయనకి కేకలు వేసినా, ప్రార్థన చేసినా ఆయన నీ స్వరం వినడు. కారణం ఏంటంటే నీ నోటిని నువ్వు అదుపులో పెట్టుకోలేవు. నీ నోటిని నువ్వు అదుపు పెట్టుకోవాలన్న ప్రయత్నం నీకు రాలేదా మనసు? భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటిని నేను కాచుకుంటాను. ఎక్కువ తక్కువ వారితో మాట్లాడకూడదు. మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు వారు తిన్నట్లుగా ఆ అపవిత్రమైన వాటిని మనం సేవించకూడదు. దానియేలు రాజభోజనాన్ని నిర్లక్ష్యపరిచారు. రాజభోజనం చేత తనను అపవిత్రపరచుకోకూడదని, ఆ యొక్క భోజనం తన నోట పడకూడదని ఆయన కాపాడుకున్నాడు తన జీవితాన్ని. ఈ రోజున నీవు నీ నోట నుండి అపవిత్రమైన వాటిని తీసేసుకున్నావా, లేక అపవిత్రమైన వాటిని ఇంకా సేవిస్తున్నావా? పాన్ పరాగులు తినే భక్తులు లేకపోలేదండి. చుట్ట బీడి సిగరెట్ తాగేటువంటి భక్తులు లేకపోలేదండి. ఈ మందు తాగేవాళ్ళు, ప్రార్థన చేస్తూనే మందు తాగేవాళ్ళు లేకపోలేదండి. చాలా మంది ఈ రోజున అపవిత్రమైన వాటిని తింటున్నారు, పాపమును మింగుతున్నారు. పాపమును ఏమాత్రం అసలు దాని గురించిన భయం లేకుండా పాపమును అన్నము భుజించినట్లుగా, నీళ్లు తాగినట్లుగా మృంగుతున్నారని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. సహోదరులారా, నీ నోటి నువ్వు భద్రపరచుకోవడానికి రెండవ కారణం దేవుని సన్నిధిలో నువ్వు అడుగుతున్న ప్రార్థన. దావీదురాజు అడిగిన ప్రార్థన యొక్క రెండవ ఆంతర్యం ఏంటంటే, ఆ నోటితోనే దేవుని నేను స్తుతించాలి. ఆయన చేసిన కృతజ్ఞతతో ఆయన చేసిన కార్యములన్నింటినీ కృతజ్ఞతతో కీర్తించాలి అంటూ, నేనున్నంత వరకు నా దేవుని ఇలా కీర్తిస్తానని తన కీర్తనలో కూడా ఆయన చెప్పాడు. దేవుని యొక్క నామాన్ని కీర్తించడానికి, గణపరచడానికి ఆ యొక్క నోటిని పవిత్రంగా భద్రపరచుకోవాలి. అదే సమయంలో 119వ కీర్తనలో మనం గమనిస్తే 119వ కీర్తన 103వ వచనాన్ని రాజైన దావీదు ఇలాగ చెప్తున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాటను. నీ వాక్యములు నా నోటికి, జిహ్వకు ఎంతో మధురము, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. దేవుని యొక్క సన్నిధిలో ఈయన నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు కాయము అని ఎందుకు అడిగాడంటే, ఒకవైపు దేవుని స్తుతించాలి, అదే సమయంలో ఈ నోటితో దేవుని వాక్యాన్ని ఉచ్చరించాలి. నా నోటికి, నా జిహ్వకు నీ వాక్యము తేనె కంటే మధురమైనది. ఈ రోజున వాక్యం ఎంత శ్రద్ధగా చదవగలుగుతున్నాం, ఎంత ఆసక్తితో చదువుతున్నాం, ఎంత సంతోషంగా చదువుతున్నాం. చదవాలి కాబట్టి చదువుతున్నాం, బలవంతంగా చేస్తున్నారు కాబట్టి చదువుతున్నాం.
అని అంటూ దేవుని వాక్యం మీద అశ్రద్ధగా నువ్వు వాక్యాన్ని చదివితే అది నీకేమాత్రం ఫలితాన్ని ఇవ్వదు. వాక్యాన్ని చదవడానికి సంతోషంగా పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో, దేవా నీ ధర్మశాస్త్ర గ్రంథమందు ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లుగా నా కన్నులు తెరువు అంటూ వాక్యాన్ని నువ్వు చదవటం ప్రారంభిస్తే దేవుడు నీకు మరుగై ఉన్న కొత్త సంగతులు నీకు బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రోజు చదివేదే, రోజు నీ కళ్ళ ముందు కనబడే పరిశుద్ధ గ్రంథమే, కానీ దేవుని ఉద్దేశం ఆ యొక్క వాక్యాన్ని ఎందుకు, ఏ పరిస్థితులు, ఎలా ఆ వాక్యాన్ని ఏ సేవకుని ద్వారా గ్రంథస్థం చేయించాడో దానిని తన మనస్సును ఆయన నీకు తెరిచి నీకు వివరణగా అనేక విషయాలను బయలుపరుస్తాడు. మేబీ నువ్వు ఒకవేళ సేవకుడు కావచ్చు, ఒక విశ్వాసి కావచ్చు, అయినా కూడా దేవుడు నీకు మరుగైన క్రొత్త సంగతుల్ని తెలియచేయునుగాక. హల్లెలూయా, ఆమేన్. ఎప్పుడు ఆశ కలిగి దేవుడి వాక్యాన్ని చదవడానికి ఇష్టపడినాం, ఏదో మొక్కుబడిగా రోజుకి ఇన్ని వాక్యాలు చదవాలి, ఇన్ని అధ్యాయాలు చదవాలి, ఈ విధంగా ఉండాలి అని అనుకోవటం ఒకవైపు, లేకపోతే ఏదో చదవాలి కాబట్టి చదువుకుంటా పోదాం అంటూ దుష్టుడు ఆలోచన చెప్పిన బాబుల మార్గం నిలువగా అపహాసులు కూర్చుండే చోట కూర్చుండిగా అన్నట్లుగా, ఏదో చిన్నపిల్లలు చెప్పినట్లుగా. పూర్వకాలంలో చిన్నప్పుడు మనం నేర్చుకున్నాం చూడండి, చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, పండు తెచ్చావా, గుట్లో పెట్టావా, గుట్టకు మింగావా అన్న పిల్లలకి నేర్పించాం కదా. మనం కూడా నేర్చుకున్నాం కదా, నేను కూడా నేర్చుకున్నాను. అలాంటి విధంగా ఈ రోజున వాక్యాన్ని గడగడగడగడ చదువుకుంటూ వెళ్ళిపోవటం, ఏమాత్రం దాని గురించిన ఆలోచన, ఈ వాక్యం ఇలాగా ఈ విధంగా వాక్యము దేవుడు నీతో మాట్లాడుతున్న సందర్భం అది. వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అన్న భావన నీకు కలగాలి. అలా కలగకుండా నీ యొక్క జీవితంలో నువ్వేదో చదువుకుంటూ వెళ్ళావనుకోండి, నీకు దాని వలన పెద్దగా ప్రయోజనం నీకు సమకూరదు. ప్రైజ్ ది లార్డ్. కనుక నువ్వు నీ నోటికి దేవుని యొక్క కాపుదల ఎందుకు అవసరం అంటే, నీవు పాపం చేయకుండా ఉండాలి, అదే సమయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుకుంటా రావాలి. దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతుంటే అది నీకు మధురంగా మారుతుంది. అపోస్తలుడైనటువంటి యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన చదివినప్పుడు దేవదూత దగ్గరికి వెళ్ళి ఆ పుస్తకాన్ని చూచి అడుగుతున్నాడు, ఈ పుస్తకం నాకు ఇవ్వయ్యా అని. ఇప్పుడు దేవదూత అంటాడు, ఈ పుస్తకం తీసుకొని తిను, ఇది నీ నోటికి రుచిగా ఉంటది, నీ కడుపులో మాత్రం చేదుగా ఉంటుంది. పాత నిబంధనలో కూడా హెజ్కేలుకి దేవుడు ఆ విధంగానే చెప్పాడు, నరపుత్రుడా ఈ పుస్తకాన్ని నువ్వు తీసుకొని తిను, అది నీ నోటికి మధురంగా ఉంటుంది, నీ కడుపుకు చేదుగా ఉంటుంది. అవునండి, మనము వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది మనకు ఆనంద సంతోషాలను కలుగు చేస్తుంది, ధైర్యాన్ని విశ్వాసాన్ని నింపుతుంది. అదే సమయంలో మనం లోనికి వెళ్ళినప్పుడు మనలో ఉన్న అపవిత్రతను అది తీసి పారివేస్తుంది. చేదు నీ యొక్క లోపలికి వెళ్ళి అపవిత్రమైన వాటన్నిటినీ నీలో నుండి తొలగించడానికి. చూడండి, టాబ్లెట్ చేదుగానే ఉంటుంది కదా, కానీ ఇది లోపలికి వేసుకున్నాక ఏమవుతుంది, లోపల ఆరోగ్యానికి అది మూలమవుతుంది. వేపాకు, వేప విత్తనాలు, వేప మనం చూస్తాం, అది చేదైనదే, కానీ వేపాకు మనం తిన్నప్పుడు, వేప పూలతో మనం దంతశుద్ధి చేసినప్పుడు మనకేం కలుగుతుంది, మేలే కలుగుతుంది తప్ప కీడే రావట్లేదు కదా. అలాగే లోపలికి వెళ్ళినటువంటి ఆ చేదు లోపల ఉన్నటువంటి అపవిత్రతను పరిపూర్ణంగా తొలగిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని నువ్వు దేవుని వాక్యాన్ని చదవాలి. ఇదే నోటితో నుండే, ఈ నోటి నుండి నువ్వు ఒప్పుకోలు చేయాలి. రోమపత్రికలో దావీదు పౌలు కూడా మాట్లాడాడు, నీ నోట ఉంది మేము ప్రకటించు విశ్వాస వాక్యము. హల్లెలూయా. నీవు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తే నీవు దేవుని యొక్క రక్షణను పొందుతావు, నీకు నీతి కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని వాక్యాన్ని మనము చదవాలి. అప్పుడు వాక్యం చదువుతుంటే అది మనకు మధురంగా మారుతుంది. సంతోషంగా చదవాలి దేవుని వాక్యాన్ని. భారంగా, కష్టంగా, బలవంతంగా చదివితే అది నీకు ప్రయోజనాన్ని ఇవ్వదు. దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. మన్నాను తిని అనేకులు పాత నిబంధనలోనే ఆ యొక్క నడిపింపులో, మోషే నడిపింపులో ఉన్న అనేక మంది ఇశ్రాయేళ్లు మన్నాను తిని మన్నైపోయారు అని రాయబడింది. మన్నాను తిన్నారు కానీ మన్నైపోయారు. కారణం ఏంటంటే ఆ మన్న ప్రారంభములో
అబ్బో ఎంత రుచియో అని అన్నారు. కొత్త ఆపోపముతో తేనెను కలిపి తిన్నట్లుగా ఉంది రుచి, ఏమి ఆనందం, ఏమి సంతోషం అన్నారు ప్రారంభంలో. కానీ దినములు గడుస్తున్నప్పుడు వాళ్ళ అన్నమాట ఏంటంటే, చవిసారము లేని ఈ అన్నము మాకు నోటికి వెక్కసమైపోయింది. చవిసారం లేదు, దీంట్లో ఏమి సారం లేదు, ఎప్పుడు రోజు ఇదేనా, మాకేమి మాంసం ఏం దొరకదా, మా బ్రతుకులు ఇంతేనా, ఇవి చవిసారము లేని అన్నము అని అంటున్నారు. ఒకానొకప్పుడు ఇది ఏమి ఇంత కొత్తగా ఉంది, ఇంత మధురంగా ఉంది అన్నటువంటి వ్యక్తులు దానిని గురించి అంటారు, చవిసారము లేని ఈ అన్నము మాకు వెక్కసమైంది. ఎప్పుడు వాక్యమేనా, ఎప్పుడు ప్రార్థనలేనా, ఎప్పుడు ఇదేనా అంటూ కొంతమంది అలాగే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపరుస్తుంటారు. ఇప్పుడు వాళ్ళకి ఏం అవసరం, కాస్త కాలక్షేపం కావాలి, కాస్త రక్తం కావాలి, రక్త మాంసాలు కావాలి, మాంసం కావాలి, లోక సంబంధమైనటువంటి ఆ అభిలాషులు, లోక సంబంధమైన విషయాలు ఇప్పుడు కావాలి. సో రక్తము మాంసం కొరకు ఇజ్రాయేలు ఏడ్చినట్లుగా నేటికి క్రైస్తవ లోకం కూడా మాంసాపేక్ష కలిగిన వారై, బైబిల్ చెప్తుంది, కిబ్రోత హతావా అన్న ప్రాంతంలో ఇంచుమించు 30,000 మంది హతులైపోయారు అని రాయబడింది. 30,000 మంది చావడానికి కారణం ఏంటంటే వారు మాంసాపేక్ష కలిగిన వారై ఉన్నారు అని దేవుని వాక్యం తేటగా చెప్తుంది. సహోదరులారా, ఈ యొక్క సందర్భంలో దేవుని యొక్క లేఖనాన్ని మనము చదువుతున్నాం. రాజైన దావీదు అంటాడు, నాయనా నాకు బాహ్య సంబంధమైన మాస్కే కాదు, ఆత్మ సంబంధమైన మాస్క్ కూడా నాకు దయచేయి. ఆత్మ సంబంధమైనటువంటి మాస్క్ నాకు కావాలి. ఇది ఈ రోజు మనం ఈ యొక్క తెగులు బట్టి మనం బాహ్య సంబంధమైన మాస్క్ ధరిస్తున్నాం, కానీ ఆత్మ సంబంధంగా ఏనాడో దావీదు రాజు కాలంలోనే ఆయన కోరుకుంటున్నాడు, నా నోటికి కావలి ఉంచుకుందును. తను చెప్పుకుంటున్నాడు, దేవుణ్ణి అడిగాడు, నాకు సహాయం వచ్చేయండి. ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో అలాగా ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవుని అడగలుగుతున్నావా? నా నోటికి కావలి, నా పెదవుల ద్వారమునకు కావలి కాయుము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మూడవదిగా మనం చదువుకొని ముగించుకుందాం. చాలా చక్కటి మాటను మనం చదువుదాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాచుకొనును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలి. నా ప్రియ దేవుని పిల్లలారా, ఇదేనండి స్పిరిచువల్ మాస్క్. తన నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. ఒకని నోటి ఫలము చేత వానికి, ఈ యొక్క సామెతల గ్రంథంలోనే మరొక చోట కూడా రాయబడింది మాట, నోటి ఫలముల చేత వాడు అనుభవిస్తాడు. నీ నోటి నుండి వచ్చేదాన్ని బట్టి నువ్వు అది మేలు కానీ కీడు కానీ నువ్వు అనుభవిస్తావు. నోటి ఫలము అంటే నీ నోటి నుండి నువ్వు ఉపయోగిస్తున్నటువంటి ఆ మాటల యొక్క ప్రతిఫలమే నీ జీవితం మార్గాలు నడిపించబడతాయి. సహోదరులారా, ఈ రోజున మనం గమనించాలి దేవుని యొక్క వాక్యాన్ని. నాలుకను నోటిను నువ్వు భద్రపరచుకుంటే శ్రమల నుండి నీ ప్రాణాన్ని కాపాడుకుంటా. అంటే ఇది ఒక విధమైన జడ్జిమెంట్, తీర్పు. నీ నాలుకను నోటిని కాపాడకపోతే నీకేమవుతుంది? నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకున్న వాళ్ళు అవుతావు. ఒకవేళ తప్పుగా ప్రవర్తిస్తే, ఒకవేళ అది మంచిగా మనం పలికినట్లయితే నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకున్న వ్యక్తి అవుతావు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో కొంతమందిని గురించి మనం చూస్తున్నాం. వారి యొక్క జీవిత కాలంలో వారు ఎలా మాట్లాడారో, వారు అనుభవించిన అనుభవాలు ఏంటో మనం గమనించినప్పుడు యేసయ్య ఒక ఉపమానం ఒకటి చెప్పాడు. ఆయన ఒక యజమానుడు తలాంతులు తన యొక్క శిష్యుల చేతికి అప్పగించి వెళ్ళాడట దూరదేశానికి. చాలా కాలం తర్వాత తిరిగి వచ్చినప్పుడు తన శిష్యులను పిలిచాడు, తన పనివారిని పిలిచి, నేను మీ వద్ద అప్పగించినటువంటి ఆ తలాంతుల విషయమే లెక్క చెప్పండి అని అన్నప్పుడు ఒకడు 5 తలాంతులు తీసుకొచ్చి, అయ్యా నువ్వు నాకు 5 ఇచ్చావు, 5కి 5 నేను సంపాదించాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, భలా నమ్మకమైన మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, నేను అనేకమైన వాటి మీద నియమిస్తున్నాను అని చెప్పి ఆయన ఘనపరిచాడు.
రెండో వాడు కూడా వచ్చాడు. 2 తలాంతులు ఇచ్చావయ్యా, 2టికి 2 సంపాదించాను అన్నాడు. మొదటి వాడికి చెప్పినట్లుగానే రెండో వాడికి కూడా చెప్పాడు. మూడో వాడు వచ్చాడు, అయ్యా నువ్వు నాకు 1 తలాంతు ఇచ్చావు, ఆ ఒక్కదాన్ని నేను తీసుకెళ్ళి వెళ్ళి భూమిలో దాచిపెట్టా. ఎందుకో తెలుసా? నీవు కఠినుడివి, నువ్వు విత్తని చోట కోయివాడువు, చల్లని చోట కూర్చుకును కఠినుడు అని నేను నిన్ను గురించి ఎరిగి ఉన్నాను కనుక నీ యొక్క తలాంతును నేను తీసుకెళ్లి భూమిలో దాచిపెట్టాను. ఎక్కడైనా పోగొడితే మళ్ళీ కష్టమవుతుందని కనుక ఇదిగో నీ తలాంతు నువ్వు తీసుకో అని అన్నాడు. అప్పుడు దేవుడు అక్కడి ఆ ఉపమానంలో ఏం చెప్తున్నాడంటే, ఆ యజమానుడు అంటున్నాడు ఆ పనివానితో, సోమరివైన చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి, నేను కఠినుడునని నువ్వు చెప్పిన నీ మాటను బట్టి నా ఆస్తిని నువ్వు సాహుకారుల ఎదుట పెట్టాల్సింది. నువ్వెందుకు మట్టిలో దాచిపెట్టావు? నీ నోటి మాట బట్టే నీకు తీర్పు తీర్చబడుతుంది. వీడి కాళ్ళు చేతులు కట్టి వీడిని తీసుకెళ్లి వెలుపల చీకట్లో పడవేయండి. సో ఒక వ్యక్తి యొక్క నోటి మాటలే అతని యొక్క జీవితానికి ముగింపునిస్తూ ఉన్న విషయాన్ని మనం గమనిస్తున్నాం. నోటి మాట ఈ రోజున నీకు దేవుడు చేసిన, దేవుడు అనుగ్రహించిన ఆ కృపలు తలాంతులతో నువ్వేం చేస్తున్నావు? నీవు దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తిగా చేసి ఆయన ఎదుట నిలబడిన ఆ బల నమ్మకమైన మంచి దాసుని వల్లే ఉంటున్నావా, లేక చెడ్డ దాసుని వల్లే దేవుడు నాకేమిచ్చాడు, ఏం చేశాడు, నా వల్ల ఏమవుతుంది, ఆయన పనులు నేను ఎప్పటి వాడిని నేను చేయలేను అంటూ దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను తీసుకెళ్లి భూమిలో దాచిపెడుతున్నావా? ఒకనొక రోజున తీర్పు ఉంది. నీ నోటి మాటను బట్టి తీర్పులోనికి నువ్వు వస్తావు. రెండవదిగా మనం గమనించినట్లయితే, ఓ రోజున దావీదు దగ్గరకు ఒకడు అమాలేకుడు పరిగెత్తుకుంటా వచ్చాడు. అమాలేకుడు వచ్చి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నీకు శుభం చెప్తున్నాను, శుభవర్తమానం చెప్తున్నాను అన్నాడు. ఏంటి, ఏం తెచ్చావు అని అన్నాడు. నేను అమాలేకుడును, నేను యుద్ధ భూమిలో నుండి వస్తున్నటువంటి సమయంలో ఇజ్రాయెల్ దేశంలో ఉండేవాడిని, కానీ నేను యుద్ధ భూమిలో నుండి వస్తున్నప్పుడు గిల్బోవా పర్వతం మీద సౌలు తన ఈటి మీద ఆనుకొని ఉండటం నేను చూచాను. అతను నన్ను దగ్గరికి పిలిచి, సౌలు నన్ను దగ్గరికి పిలిచి, ఇదిగో నేను నా ఈటి మీద ఆనుకొని ఉన్నాను, నా ప్రాణం ఇంకా నాలో ఉంది, నా ప్రాణం పోలేదు కనుక నువ్వు నా దగ్గర నిలిచి కత్తి దూసి నన్ను చంపు అని సౌలు కోరుకున్నాడయ్యా. అందువలన నేను కత్తి తీసి సౌలును చంపాను అని దావీదుకు ఆ అమాలేకుడు వర్తమానం చెప్పాడు. ఎందుకో తెలుసా? చెప్పింది ఇతను అంటాడు, ఇక పడ్డటువంటి వ్యక్తి సౌలు బ్రతకటం సాధ్యం కాదని నేను తలంచి, ఇక అతడు బ్రతకడం కుదరదు అని చెప్పి నేను అతని కత్తి తీసి చంపేశాను అని అంటూ దావీదుకు వర్తమానం చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏమన్నాడంటే, నువ్వు ఎలా భయపడక యెహోవా అభిషేకించిన వానిని ఖడ్గము తీసి చంపావు, నీవు చెప్పిన నీ నోటి మాటను బట్టి ఇదిగో నీకు మరణము అని చెప్పి అతనికి మరణ శిక్షను విధించాడు. సహోదరులారా, ఈ రోజున మనం గమనించాలి, దేవుడి చేత అభిషేకం నొందిన దైవజనులకి వ్యతిరేకంగా, సేవకులకి వ్యతిరేకంగా, తోటి విశ్వాసులకి వ్యతిరేకంగా, తోటి సహోదరులకి వ్యతిరేకంగా నువ్వు లేచి నీ నోటి మాట చేత చంపుతున్నావా? వ్యతిరేకంగా లేచి వాడిని హాని కలుగు చేస్తున్నావా? నీ నోటి మాటలే నీకు తీర్పు తీర్చబడతాయి. నువ్వు చాలా జాగ్రత్తగా నీ నోటి మాటలను కాపాడుకోకపోతే, నీ నాలుకను నువ్వు భద్రపరచుకోకపోతే శ్రమలలో నుండి నీ ప్రాణమును నువ్వు ఏమాత్రం తప్పించుకోలేవు. కనుక ఆ వ్యక్తి తాను చెప్పిన తన మాటను బట్టే దావీదుకి ఏదో శుభవర్తమానం తెచ్చానని సంబరపడ్డాడు, కానీ అది ఆ మాట తన ప్రాణానికి ముగింపు అని అర్థం కాలేదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఎవరిని దూషిస్తున్నావు, ఎవరిని శపిస్తున్నావు, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు? ఒకవేళ నువ్వు గతంలో ఆ విధంగా మాట్లాడి ఉన్నట్లయితే ప్రభు దగ్గర క్షమాపణ పొందుకో. దేవా, నేను తెలియక చేశాను, మన్నించండి అని నువ్వు ప్రభువుని క్షమాపణ కోరుకుంటే నిత్యముగా ఇప్పుడు కూడా నిన్ను క్షమించుడుగా ఆయన సిద్ధమైన మనస్సు కలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ పాపం నుండి నీకు ఆయన విడుదల ఇస్తాడు. నిత్యముగా నువ్వు క్షమించబడతావు. లేనట్లయితే నీకు భయంకరమైన తీర్పు నీ నోటి మాటను బట్టి నిలబడి ఉంటుంది అన్న విషయాన్ని మర్చిపో. ఇశ్రాయేలు అరణ్యయాత్రలో ఉన్నారు. అరణ్యయాత్రలో ఉన్న ఇశ్రాయేలు
దేవుని సన్నిధిలో కొనసాగుతున్నారు. అరణ్యంలో వారు నడిపించబడుతున్నటువంటి సమయంలో ఆయన మోషేకి జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. చదువుదాం సంఖ్యాకాండం 14:28 యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మేడల చేసేదును. పిల్లరా, దేవుడు ఇజ్రాయేల్ మధ్యలో వారితో ఉండి ఆయన వారిని కానానుకు నడిపిస్తున్న మార్గం అది. ఆ సమయంలో ఇజ్రాయేల్ తమ పాలెములో వాళ్ళు ఇలాగా సనుగారు, గొనుగారు. సనుగులు వారి మధ్యలో వచ్చినటువంటి సమయంలో దేవుడు మోషేకు జ్ఞాపకం చేస్తున్నాడు. నిశ్చయముగా ఇజ్రాయేలుతో చెప్పు, ఏమని? వారు నా చెవిలో చెప్పినట్లుగా నేను వారికి చేస్తాను. ఏం చెప్పారు వాళ్ళు? ఏమనుకున్నారంటే, మేము ఎలా యెహోవా చేత చావలేదు, మేము ఎలా మా పితరులు చనిపోయినట్లుగా మేము కూడా ఈ అరణ్యంలో చావలేదు, మేము ఈ పరిస్థితుల్లో ఇలాగ ఉన్నాం, మా పిల్లలు ఇక చెరకు వెళ్ళిపోతారు, మేమేమో ఇలాగ చనిపోబోతున్నాం, మేము ఇలాగ ఇలాంటి పరిస్థితులు, దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అంటూ వారు సనిగి గొనిగారు. అందువలన దేవుడు వారితో చెప్తున్న మాట ఏంటంటే, నిశ్చయముగా మీరు నా చెవిలో చెప్పినట్లుగా నేను మీ ఎడల ప్రవర్తిస్తాను, నేను మీకు అలా చేస్తాను. ఏమని? వారు ఆకులు రాలినట్లుగా అరణ్యంలో వారు రాలిపోయారట. వారు కాలేబు యెహోషువ తప్ప ఎవరు కూడా బ్రతకలేదు, ఎవరు కూడా వాగ్దాన దేశానికి చేరలేదు. సహోదరులారా, నీ నోటిని నాలుకను భద్రపరుచుకుంటే శ్రమల నుండి లేక మరణము నుండి నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకుంటావు. అంటే ఒక విధమైన తీర్పు మన నోటి మాటల్లోనే ఉంది. నోటి ఫలము చేత అతను తృప్తిపరచబడతారు అని రాయబడింది. అంటే నీ నోరు ఏం మాట్లాడుతుందో దాన్ని బట్టి నీకు ఫలము అనుగ్రహించబడుతుంది. సో వీళ్ళు మైనస్లో, రాంగ్ వేలో వీళ్ళు చెప్పారు. వారి జీవితాలు అలాగా చెప్పబడ్డాయి. వారి నోటి మాటలు వారికి అలాగా తీర్పును తీసుకొచ్చి పెట్టాయి. అలాగే సరైన రీతిలో ఒప్పుకోలు చేసిన వారిని మనం గమనిస్తే వారు కూడా దేవుని సన్నిధిలో చక్కగా చెప్పిన ఒప్పుకోలు బట్టి, వారి నోటి మాటలను బట్టి దేవుడు వారికి చేసి పెట్టాడు. ఇదిగో కాలేబు యెహోషువలు ఈ మాట చెప్పారు, నిశ్చయముగా యెహోవా మన యందు ఆనందించినట్లయితే మనం ఆ మంచి దేశంలో ప్రవేశించబడతాం, దేవుడు మనకు ఆ దేశమును స్వాధీనపరుస్తాడు అని ధైర్యంతో వాళ్ళు చెప్పారు. ఆ విధంగానే వారు నోటి మాట ఒప్పుకోలను బట్టి దేవుడు వారికి చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈరోజు నేను ఈ వ్యక్తిగత జీవితంలో దావీదు వలె నువ్వు కూడా నా నోటికి, నా పెదవుల ద్వారమునకు కాపు కాయుము, కాపు పెట్టుము అని నువ్వు దేవుని అడిగినట్లయితే నిత్యముగా ఆయన నీకు సహాయం చేసి నిన్ను తన యొక్క కృపలో ఆయన దాచి బలపరిచి భద్రపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక మనం ఈ రోజున గమనించాలి, ఈ యొక్క మాస్క్ ఇది శారీర సంబంధమైనది, అక్షర సంబంధమైనది. ఇది ఇలా పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మరణం ఒక రోజున తథ్యం, అది సంభవిస్తుంది, మరణిస్తాం. కానీ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ఈ భూ సంబంధంగా చనిపోవడం కాదు కావాల్సింది, తర్వాత రాబోతున్న జీవితమే మనకు ప్రాముఖ్యం. ఆ జీవితాన్ని మనం పొందాలి, అది పరలోకంలో ప్రభుతో యుగయుగాలు ఉండాలని మనం ఆశించినట్లయితే ఇక్కడ ఉండగానే ఈ నోటితో, ఈ నాలుగుతో, ఈ పెదవులతో మనము దేవుని ఘనపరిచి ఆయన స్తుతించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, ఆయనకి కృతజ్ఞతా స్తుతి చెల్లించాలి, ఆయన వాక్యాన్ని మనం చదవాలి. ఆ విధంగా మన జీవితాల్లో సంతోషంగా, సంపూర్ణంగా ఆయన పనిని మనము చేయగలిగినట్లయితే నిత్యముగా దేవుని యొక్క లేఖనం మనకు తేటగా చెప్తుంది కదా, ఆయన మనతో చెప్పినట్లుగా మనల్ని ఆ మంచి దేశంలో ప్రవేశింపచేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం ప్రభుత్వ యుగయుగాలు ఉంటాం. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా సనిగి మనము సనుగులతో, గొనుగులతో కొనసాగినట్లయితే మనకు కూడా ఇజ్రాయేలు నశించిపోయినట్లుగా మనం ఈ భూమి మీద నశించిపోవటమే కాదు, నిత్య నరకం మనకు తప్పదన్న వాక్యం, హెచ్చరికను మనం మర్చిపోకూడదు. అందుకని దేవుని యొక్క లేఖనం, దావీదు
పౌలు ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు సనుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయాలని. ఎందుకో తెలుసా? మీరు దేవుని కుమారులా ఉన్నట్లుగా. దేవునికి స్తోత్రం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మేఘమండలం మీద కొనుపోబడి తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడాయును అని రాయబడింది. దేవుని కుమారుడుగా మనం కూడా మారినట్లయితే సనుగులు సంశయాలు మాని, నా బ్రతికిందే, నా కర్మ, నా తలరాత, నేను ఎవరి ముఖం చూశానో, యేసు ప్రభు నమ్ముకున్నాక నా బ్రతికిట్టయింది అని ఈ విధంగా నీవు నీ యొక్క జీవితంలో అసహాయం, నిస్సహాయపు, ఆ యొక్క నిరుత్సాహపు మాటలు మాట్లాడినట్లయితే నిశ్చయముగా దాని ప్రతిఫలం అనుభవిస్తాం. లేకపోతే శ్రమైన, బాధైన, కష్టమైన యోబు పితరుడు తన భార్యతో మాట్లాడినాడు, మనము దేవుని వలన మేలే కాదు, ఆశీర్వాదమే కాదు, కీడు, శ్రమ, నింద, అవమానం ఏదైనా సరే అనుభవింపవలసిన వారమై ఉన్నాం. దేవుని వల్ల మేలే, మంచే కాదు మనకు కావాల్సింది. ఒకవేళ దేవుడు అనుమతిస్తే మనకు శ్రమ వచ్చినా, మనకు బాధ వచ్చినా, మన కన్నీళ్ళ అన్నపానములుగా మారినా, మనకు శత్రువులు మనకు తల పైగా పొర్లిపారినటువంటి రీతిలో ప్రవాహం వలె వాళ్ళు మనకు పైగా పొర్లినా, ఒకవేళ దేవుడు మనల్ని తగ్గించడం ప్రారంభిస్తే, మనల్ని మరుగు చేయడం ప్రారంభిస్తే సహనముతో ఆయన కొరకు కనిపెట్టుకుందాం. యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది. యెహోవా కృప కలిగిన దేవుడు నిత్యముగా నీకు ఆయన మేలు చేసి నిన్ను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, మన నోటి మాట శారీరకంగాను ఆత్మీయంగాను మన నోటిని మనం భద్రపరచుకుందాం. ప్రభు రాజ్యంలో రాకల్లో మనం నిలబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ఏకీభవిద్దామా? ప్రార్థన చేసుకుంటూ నీ వ్యక్తిగత జీవితంలో ఒకవేళ ఏదైనా సరే నీవు దేవుడికి ఆయాసం కలిగించే మాటలు పలికి ఉన్నట్లయితే నీ తప్పిదాలని నువ్వు ఒప్పుకోలు చేసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడు. నిత్యముగానే నేను క్షమిస్తాడు. మంచి ఒప్పుకోలు దైవజనుడు పౌలు చెప్తాడు తిమోతితో, అనేకులు ఎదుట నీవు ఒప్పుకున్న ఒప్పుకోలును, మంచి ఒప్పుకోలును నువ్వు గట్టిగా చేపట్టుకో, నిత్య జీవాన్ని చేపట్టు. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలు స్తోత్రం. ఈ యొక్క నాయన సమయంలో మీ మాటలు వినడానికి మీ కృపను మా ఎడల కనపరిచి నేటి దినం మాకు ఉన్నట్లుగా మీరు సహాయం చేశారు. అందుకే మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ లాక్డౌన్లో అనేకమైన సంభవాలు మేము చూస్తున్నాం, వింటున్నాం. అనేకమైన విషయాలు, అనేక పద్ధతులు కూడా మాకు నేర్పుతూ ఉన్నారు. నాయన, మేము వీటిని ఇప్పుడు ఒకవేళ క్రొత్తగా మేము దాన్ని చూసి ఉండవచ్చు. కానీ దేవా, మీ లేఖనంలో పురాతన కాలంలోనే పితరులు దావీదు రాజు గారు తన నోటికి కావడానికి తన నోటి పెదవుల ద్వారమునకు కాపులు పెట్టమని మిమ్మల్ని ప్రార్థనలో ప్రాధేయపడ్డారు. దాని యొక్క పరివసాన్ని ఏంటో మాకు తేటపరిచారు. మేము ఒకటి, పాపం చేయకూడదు. 2, మా నోటి ద్వారానే మిమ్మల్ని స్తుతించాలి, గణపరచాలి. కనుక మీ పోలికలో ఉన్న మనుషులు మేము శపించకూడదు. 3, మా జీవితంలో నా ప్రభా అయ్యా, ఈ నోటిను ద్వారానే మీ ధర్మశాస్త్ర వాక్యాల్ని, గ్రంథాల్ని మేము స్తుతించి ఘనపరుస్తూ ధ్యానిస్తూ అయ్యా, నోటికి తేనెగంటి ఇంపైనటువంటి ఇష్టపూర్వకమైనటువంటి వాక్యముగా దాన్ని మేము గ్రహించి మేము చదివినప్పుడు మా అంతరంగములో ఉన్నటువంటి అపవిత్రతను వాక్యము నాయన తోలివేస్తుంది, తీసివేస్తుంది, పోగొడుతుంది అని మీ లేఖనం తేటగా చెప్పబడింది. నేను చివరిగా మా నాలుకను, నోటిని మేము భద్రపరుచుకున్నట్లయితే మేము శ్రమల నుండి మా ప్రాణాలని కాపాడుకుంటామని మీరు తేటగా చెప్పారు. ఈ మాటలు విన్న నీ ప్రియబిడ్డలైన మేమందరము తండ్రి, మేము వాక్యానుసారంగా ప్రవర్తిస్తూ మేము ఎవరిని దూషించగా, ఎవరిని శపించగా, శ్రమైన, బాధైన, కన్నీళ్ళైన, కష్టమైన, నిందలైన, అవమానాలైన ఉన్నాయినా లేకపోయినా అయ్యా, ఏ పరిస్థితులైనా సరే మీకు అప్పగించుకొని పరిపూర్ణంగా మీ చిత్తాన్ని చేస్తూ నాయన మా నోటి నుండి ఎన్ని బాధలు వచ్చినా, పితరుడైన యోబు ఎన్ని బాధలు అనుభవించినా కూడా అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను ఆయన కళ్ళారా చూస్తాను. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత కూడా నా మటుకు నేను చూస్తానన్న మంచి శుభ ఒప్పుకోలు మా జీవితంలో కూడా మేము చేస్తూ మా నోటి నుండి ఆ మాటలు పలుకుతూ మీరు ఆఖరికి రాజ్యానికి మేము సిద్ధపట్టుకు సహాయం వచ్చే కృపయు, కాపుదల, సమాధానం ఇదిగో ఈ మాటలు వినని ప్రియులందరికీ, దైవజనులకి, విశ్వాసులకి మీరు అనుగ్రహించి
మీరే మీ నామాన్ని ఘనపరచుకోమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడి వరకు తన నోటిని నాలుకను భద్రపరచుకునేటట్లుగా పూర్ణంగా ప్రభుకు అప్పగించుకున్న ప్రతి ఆత్మకు కృపయు సన్నిధి సమాధానం నిరంతరము తోడేమిని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు బిడ్డ అందరికీ వందనాలు. ప్రియులారా, మరొకసారి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం, ఈ యొక్క కర్మెల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా ప్రకటించబడుతున్నటువంటి ఈ అభిషేక వర్తమానాల్ని మీరు వింటూ అనేకులకి దీన్ని షేర్ చేయాలని, అలాగే ఒకవేళ క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి దేవుని యొక్క సేవలో ఈ పరిచర్యకు పురుగొల్పుతూ అనేకులకి దేవుని ఆశీర్వాదాలు దీవెనలు కలిగేటట్లుగా మీరు తోడ్పడగలరని మేము విశ్వసిస్తున్నాం. మీ అందరికీ మా వినతి, ప్రభుపేట అందరూ సహాయపడండి. దేవుడు మీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.